బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కసరత్తు. రేపు కేసీఆర్ సమావేశంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థిని నిర్ణయించనున్నారు. శాసనసభలో ఆ పార్టీ తరఫున 38 మంది ఉండగా వారిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పంచుకున్నారు. కానీ అధికారికంగా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే కొనసాగుతున్నారు. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికకు కనీసం ఒక 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఈ పరిస్థితుల్లో ఒకరు ఆ పార్టీ నుంచి ఎన్నిక కావడం ఖాయం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 38 మంది ఉండగా వాళ్ళ నుంచి 10 మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా ఇంకా రిమైనింగ్ 28 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. సో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖచ్చితంగా బీఆర్ఎస్కు వచ్చే పరిస్థితి ఉంది. సో దీంతో బీఆర్ఎస్ అధిష్టానం ఒక్క అభ్యర్థిని పోటీలో పెట్టాలా, రెండో అభ్యర్థిని కూడా నిలపాలా అనే అంశాన్ని తీవ్రంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. రెండో అభ్యర్థి గెలవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా వ్యూహాత్మకంగా బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. బారాస ఎమ్మెల్సీగా 10 కాలం పూర్తి చేసుకున్న సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ మరోసారి అవకాశంపై ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు కాకుండా పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎర్రోల శ్రీనివాస్ బారాస ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో గతంలో నామినేట్ అయి తిరస్కరణ గురైన దాసోజు శ్రవణ్ కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 7న ఎర్రవెల్లిలోని తన నివాసంలోని మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుల వారు సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి సుమారు 20 నుంచి 25 మందిని మాత్రమే ఈ సమావేశానికి పిలిచినట్టు సమాచారం. తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికతో పాటు త్వరలో ప్రారంభం కాను బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన, తదనంతరం ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఎక్కడ నిర్వహించాలనేసి దానిపైన కూడా ఆయన చర్చించే అవకాశాలు ఉన్నాయి. గజ్వేల్, భువనగిరి, జనగామ పేర్లను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. జనగామలో నిర్వహిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇటు భువనగిరి జిల్లాకు, గజ్వేల్కి అనుకూలంగా ఉంటుందని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే పార్టీ సభ్యత్వ ప్రక్రియను కూడా వేగవంతం చేయడం పైన సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కార్యకర్తలకు, నాయకులకు మార్గనిర్దేశం చేయనున్నారు.